వైద్య ఉద్యోగుల నిరసన గలం పీఆర్సీ డిఏల కోసం పోరు. తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం నాగార్జున సాగర్ లోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర కార్యదర్శి వాడపల్లి శ్రీధర్ నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసనలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది విధులకు హాజరయ్యే సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాడపల్లి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని వీడాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న 5 డిఏలను, పీఆర్సీని తక్షణమే విడుదల చేయాలని కోరారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని హితవు పలికారు. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి నేరుగా వేతనాలు చెల్లించాలని, ప్రతి నెల 1వ తేదీన అందరికీ జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బ్రాంచ్ అధ్యక్షురాలు కిరణ్ కుమారి, కార్యదర్శి రాము పర్యవేక్షణలో జరిగిన ఈ నిరసనలో డాక్టర్లు శ్రీనివాస్ నాయక్, జోగేందర్, చక్రవర్తి, అనితారాణి, ఫిజియోథెరపీ డాక్టర్ సోమశేఖర్ తో పాటు నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.